అసలు మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది? మీకు ఎప్పటి నుంచి బకాయిలు రావాలి? అమ్మా నా పేరు బీడీ రావు, రిటైర్డ్ ఏడీసీ రాణిగంజ్ డిపో. దాదాపుగా 2017 నుంచి మాకు పే స్కేల్ ఏరియర్స్ రావాలి, అదేవిధంగా 21 పే స్కేల్ ఏరియర్స్ రావాలి. మేము గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. ఇంతవరకు మా ఏరియాస్ డబ్బులు రాక మా వాళ్ళందరూ నానా ఇబ్బందులు పడుకుంటూ పెద్దవారు అయిపోయారు. 60 ఏళ్ళు దాటినా వీళ్ళంతా ఉద్యోగస్తులు, వాళ్ళకు బీపీలు షుగర్లు, వాళ్ళ డబ్బులు లేక చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. దాదాపు ఒక 400 మంది ఇక్కడ ప్రాణాలు కూడా వదిలిపెట్టడం జరిగింది. కావున వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని మా డబ్బులు మా రిటైర్మెంట్ డబ్బులు మాకు ఇప్పిస్తే మా అందరం మేము బాగుపడతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, గత ఎలక్షన్లో మీకు రావాల్సిన ఏరియాస్ మొత్తం ఇస్తాము, మా గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి, మా సపోర్ట్ చేస్తే మీ డబ్బులు మీకు ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ హామీ ఇచ్చి కూడా 3.5 సంవత్సరాలు అవుతుంది. మరి మా హామీని తుంగలో తొక్కి మమ్మల్ని నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు వెంటనే మా డబ్బులు మాకు ఇప్పించి మా రిటైర్మెంట్ కార్మికుల మానాలను కాపాడాలని ఈ ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి కూడా. ఆర్టీసీ అండతోనే వచ్చిందని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఆర్టీసీ సపోర్ట్తోనే గవర్నమెంట్ కూడా వచ్చిందని ఒకరికి. ఖచ్చితంగా మేము ఆర్టీసీ కార్మికులం అందరం కలిసి ఓటేస్తేనే ఈ ప్రభుత్వం వచ్చింది. మా ఫ్యామిలీలు, మేము ఒక్క ఫ్యామిలీ కాదు, దాదాపుగా 15,000 మంది రిటైర్డ్ కార్మికుల ఫ్యామిలీలు, పిల్లలు, చుట్టాలు మేము అందరం కలిసి ప్రభుత్వానికి వెన్నుదండగా ఉండి మీ ప్రభుత్వాన్ని తెప్పించి మీ గతమే కూర్చోబడితే మీరు ఇచ్చిన హామీలు మాకు ఇవ్వకుండా మళ్ళీ తాసారం చేస్తున్నారు. దయచేసి వెంటనే చొరవ తీసుకొని అయ్యా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే మనకి ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ అవుతుందో ఆ క్యాబినెట్ మీటింగ్ చర్చించి తక్షణమే మాకు ఒక 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే మా రిటైర్మెంట్ కార్మికులందరికీ న్యాయం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంతవరకు చాలామంది చనిపోయారండి. మేము 2003 నాడు మేము రిటైర్డ్ అయినాం. ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ రాలేదు, మాకు ఇన్కాష్మెంట్ రాలేదు, లాస్ట్ నెల జీతం రాలేదు. చాలా కష్టపెడుతున్నారు. మా రిటైర్డ్ ఎంప్లాయీ కనీసము కొంతమంది చనిపోయారండి. మేము కూడా దగ్గర పడుతున్నాము. మా జీవితం ఉన్నంత కాలం మా పిల్లలు కూడా మమ్మల్ని అడుగుతారు, మీరు ఇన్ని రోజులు చేసిన మీ కష్టాలు వేయి అని. మా మనవరాళ్ళు, మా కోడళ్ళు, మా కొడుకులు మమ్మల్ని దగ్గరికి రానిస్తలేరు, మాకు అన్నం పెడతలేరు. మీ డబ్బులు ఎన్ని రోజులు మీరు చేసిన మీ కష్టం తీసుకురాపోమని మరీ తోసేస్తారు. కాబట్టి మాకు దయ ఉంచి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని మేము కోరుతున్నాం. ఈరోజు నా పేరు జిఆర్ రెడ్డి, రాణిగంజ్ డిపోలో డ్రైవర్గా రిటైర్డ్ అయినాను 2024లో. ముఖ్యంగా ఈరోజు 2017, 2021 పే స్కేల్ ఏరియల్స్ ఇవ్వాలని ఈరోజు జంట నగరాల విశ్రాంతి ఉద్యోగుల ఐక్య సందర్భంగా ఈరోజు ఎండి ఆఫీస్ దగ్గర ఒకరోజు ఉపవాస దీక్ష కొరకు వచ్చినాం. ఈ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వము 2017లో పే స్కేల్ చేయాల్సింది చేయకుండా ఉండడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పే స్కేల్ చేసి మీకు ఏరియల్స్ ఇస్తామని చెప్పారు. ఆ రోజు 2019లో మేము సమ్మె చేస్తున్న సందర్భంలో ఇదే ముఖ్యమంత్రి గారు మా శిబిరాలన్నీ తిరిగి కూడా మీ ఆర్టీసీ కార్మికులు మమ్మల్ని గెలిపిస్తే, మా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీకు రావాల్సిన బకాయిలని ఇస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తేడాతో గెలిచిందా అంటే 1% తేడాతోటే గెలిచింది. ఆ 1% తేడాతో ఎలా గెలిచిందా అంటే ఆర్టీసీ కార్మికులకు మొత్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆర్టీసీ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి మేము బస్సులు ఎవరైతే ఎక్కిరో వాళ్ళందరికీ కూడా చెప్పి మా కుటుంబ సభ్యులను అందరినీ ప్రోత్సహించి ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి మేము ముఖ్య భూమిక పోషించినాం. ఆ పోషించినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట మారుస్తూ ఉన్నారు. మా దగ్గర పైసలు లేవు, మా దగ్గర ఏం లేవు, మా జీతం మాకే ఇబ్బంది ఉంది అని చెప్తా ఉన్నారు. నీకు ప్రభుత్వం ముందుకు వచ్చేటప్పుడు మరి నీకు ఇన్న ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ఆర్టీసీ కార్మికుల దగ్గరికి వచ్చి ఎలా మీరు అలా చెప్పగలిగిర్రు? మీరేమైనా ఖర్చులు తగ్గించుకోగలుగుతురా? మీరు మంత్రులు తిరగకుండా ఉండురా? మీరేం తిరగకుండా మీరు ఏ కార్యక్రమాలు చేయకుంటుండ్రా? నిన్నగాక మొన్న ప్రపంచ సుందరి మనల్ని అందరిని పిలిచి అన్న పెద్ద ఉద్యమాలు చేసి పెద్ద కార్యక్రమాలు చేశారు. ఆ రోజు ఒక్కొక్క లక్ష రూపాయల ప్లేట్ భోజనాలు పెట్టించారు. మరి ఆర్టీసీ కార్మికులు దాదాపుగా 17,000 మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పటికీ రిటైర్మెంట్ అయ్యి అనేక మంది, కొంతమందికి అయితే వాస్తవానికి వాళ్ళ పిల్లలు చూడకుండా ఉండడం వల్ల అనేక మంది కూడా రోడ్ల మీద భిక్షాటన ఎత్తుకునే పరిస్థితి నెట్టబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా
ప్రభుత్వం అంటే యాజమాన్యం ఇద్దరు కలిసి మాకు రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలి. ఒకవేళ తక్షణమే చెల్లించని ఎడల రానున్న రోజుల్లో పెద్ద ఐక్య పోరాటాలకు మా బకాయిలు వచ్చేంత వరకు కూడా ఎక్కడ విశ్రమించేది లేదు. విశ్రమించకుండా కార్మిక వర్గాన్ని అంతా చైతన్యం చేసుకొని అవసరమైతే ప్రజల్ని కూడా చైతన్యం చేసుకొని మా పైసలు వచ్చినందుకు మేము సన్నిద్ధమవుతామని చెప్తూ ముగిస్తున్నాం. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ సారథ్య కమిటీ పిలుపు మేరకు మేము బస్ భవన్ దగ్గర ఒక్కరోజు ఉపవాస దీక్షలు ధర్నాలు చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఏదైతే ప్రభుత్వము 2015 నుంచి 2000 ఇప్పటి వరకు అంటే దాదాపు 10 సంవత్సరాలు అందులో అడగకుండా 2021 పే స్కేల్ కూడా మాకు డ్యూ ఉన్నది. మా యొక్క బకాయిలని వెంటనే రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఎంతోమంది ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక డబ్బులు లేక ఎంతోమంది దాదాపు 350 మంది చనిపోయారు రిటైర్డ్ ఎంప్లాయీస్. కాబట్టి వెంటనే మాకు రావాల్సిన బకాయిలను డిఏలను అన్నీ రిలీజ్ చేయాలి. మాకు వచ్చే పెన్షన్ చాలా తక్కువ కాబట్టి ఉద్యోగం చేస్తేనే బతికేది అంతంత మాత్రమే. ఇప్పుడు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఎలా బతకాలి? రేవంత్ రెడ్డి గారు ఇదే తెలంగాణ యొక్క మా సకల జన సమ్మెలో మన సరూర్ నగర్ దగ్గర మీటింగ్కి వచ్చి కాకి షర్ట్ వేసుకొని మాకు ఒత్తాసు పలికి మా కోరికలన్నీ నేను ప్రభుత్వం రాగానే మేము నెరవేర్చామని చెప్పాడు. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. అదే ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. ఏమంటే మాకు డబ్బులు లేమంటాడు. డబ్బులు లేకుంటే కార్యక్రమ షోకులు ఈ మధ్యలో బ్యూటీ షో చేశాడు. దానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాడు. మరి ఎన్నో చేస్తున్నాడు పొన్నం ప్రభాకర్ గారు. మేము ఆర్టీసీ వాళ్ళకి అన్నీ ఇచ్చామంటాడు. అన్ని దగా మాటలు. పొన్నం ప్రభాకర్ ఒక చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఇకనైనా కేసీఆర్ లాగా చేయకండి. కేసీఆర్ ఒక ఆర్టీసీ సర్వనాశనం అయింది. ఒక రేవంత్ రెడ్డి అని ఆయన ముఖం చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేశాము. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందేమో ఆర్టీసీ వాళ్ళకు నేను అన్నీ చేస్తాను, మా ఎంబడి స్ట్రైక్ల బండ మీద తిరిగిండో కాకి షర్ట్ వేసుకొని ఎన్నో చెప్పాడు హామీలు. ఏవి ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి గారు మీరు మంచి వాళ్ళని ఇంకా మేము నమ్ముతున్నాము. ఈ యొక్క ఎండి గారు వచ్చారు. ఎండి గారు డబ్బులు ఇవ్వమంటాడు. ఎలా బతుకుతారు? వీళ్ళ యొక్క జీవితాలు కాదా? వీళ్ళ యొక్క ప్రాణాలకు విలువ లేదా? మీరు ఇలా నిన్న మీటింగ్ పిలిచాడు ఎండి గారు. పిలిచి డబ్బులు లేవంటే తీసుకురావాలి గవర్నమెంట్ దగ్గర. అది ఎవరి బాధ్యత? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఎండి అన్నప్పుడు మిమ్మల్ని విలీనం ఎలా చేసుకోవాలనుకున్నారు? అలాగే ఇప్పుడు డబ్బులు లేనప్పుడు విలీనం ఎట్లా చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చాడు. రేవంత్ రెడ్డి గారు మేము అనుకుంటున్నాము ఈ విషయాన్ని అతను తెలియదేమో. ఈ యొక్క మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారు మేము విన్నపం చేస్తున్నాం ఏంటంటే మాకు రావాల్సిన 2017 యొక్క పే స్కేల్ ఏరియాస్, అలాగే రీసెంట్లీ 2021 పే స్కేల్ ఏరియాస్ వాళ్ళకు ప్రజెంట్ ఉన్న వాళ్ళకు కలుపుతున్నాడు. సంతోషమే. ఎండిఏ డబ్బులు లేవు అన్నాడు. మరి డబ్బులు లేనప్పుడు ఫ్రీ బస్ పెట్టాము, మస్తు ఆదాయం వస్తుందని ఇదే వాళ్ళు అంటున్నారు. మరి వాస్తవం కాదా? మబ్బి పెడుతున్నారా? అదే ఇప్పుడు ఎండి గారు డబ్బులు లేవంటున్నాడు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేము ఆర్టీసీ వాళ్ళకి అన్ని ఇచ్చామంటాడు. మరి డబ్బులన్నీ ఎక్కడ పోయాయి? ఏం చేశారు మీరు? కాబట్టి మాకు దీని ఫ్రీ బస్ పెట్టారు, సంతోషమే. కానీ ఆ డబ్బులు మాకు ఇస్తలేరు కదా సరిగా. ఇస్తే ఎక్కడ పోయినాయి డబ్బులన్నీ? మా పైసలు మాకు ఎందుకు ఇయ్యారు? ఎందుకు ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక గోస మీకు అర్థం కావడం లేదా? దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ మీద మాకు ఇప్పుడు కూడా విశ్వాసం ఉంది. మాకు రావాల్సిన బకాయిలన్నీ వెంటనే మాకు రిలీజ్ చేయాలి. మా యొక్క అందరి యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ రేవంత్ రెడ్డి కోట్లే లేదా? మేము రేవంత్ రెడ్డి గారు నేను బస్బాన్లో దాదాపు 12 ఏళ్ళు లీడర్గా పనిచేసిన. తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొన్నారు. మేము అలాంటి వాళ్ళం. మీ యొక్క కేసీఆర్ పోవాలని కాంగ్రెస్ పార్టీకి ఇంటింటికి ప్రచారం చేసి మేము గెలవడానికి కూడా ప్రధాన కారణం మేము. కేసీఆర్ పోవాలి, రేవంత్ రెడ్డి రావాలని రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. 3 సంవత్సరాలు అయింది. మరి విలీనం అవ్వలేదు, ఎలక్షన్ పెట్టలేదు, ఏం జరుగుతుంది? అదే మరే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పోవాలి, కేసీఆర్ అటావో రేవంత్ రెడ్డికి మేము అధికారం తీసుకురావాలి. మేమంతా 6 నిమిషాలు కృషి చేశాము. అయినా కూడా మా కోరిక మీరు పట్టించుకుంటలేరు. ఇకనైనా ఎవరి మాటలు నమ్మకండి. మీరు మా యొక్క పరిస్థితి బాగలేదు కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు చేదోడుగా నిలిచి మాకు రావాల్సిన బకాయిల వెంటనే రిలీజ్ చేయాలని కోరుచున్నాము. ఏ యజమాన్య మొండి వైఖరి, ఎండి జై హింద్.